జనరల్ గా మూవీస్ లో డ్యూయల్ రోల్ చేయడం అనేది పెద్ద టాస్క్, అదొక పెద్ద తలకాయ నొప్పి. అలాంటిది మరి ట్రిపుల్ రోల్ చేయడం అనేది ఇంకా పెద్ద టాస్క్. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి కళ్యాణ్ రామ్ వరకు ఇప్పటి వరకు 8 మంది హీరోస్ ట్రిపుల్ రోల్స్ చేశారు. ఆ హీరోస్ ఎవరు, ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ లిస్ట్ లో మనం మొదటగా చెప్పుకోబోయేది సీనియర్ ఎన్టీఆర్. అసలు ట్రిపుల్ రోల్ ట్రెండ్ సెట్ చేసిందే సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి. ట్రిపుల్ రోల్స్ ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని సీనియర్ ఎన్టీఆర్ గారు చాలా సార్లు ట్రిపుల్ రోల్ చేశారు. ట్రిపుల్ రోల్ అనేది ఫస్ట్ టైం సీనియర్ ఎన్టీఆర్ గారు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ గారు ట్రిపుల్ రోల్ చేసిన మూవీస్ లిస్ట్ చూసుకుంటే కులగౌరవం, దానవేర సూరకర్ణ, శ్రీకృష్ణ సత్యం, శ్రీమద్ విరాట్ పర్వం ఇలాంటి మూవీస్ అన్ని ఉన్నాయి. ఇందులో దానవేర సూరకర్ణ సినిమా బాగా పాపులర్ అయింది. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయే హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మల్టిపుల్ రోల్స్ లో చేసిన హీరోగా ఏఎన్ఆర్ గారు అని చెప్పుకోవచ్చు. ఏఎన్ఆర్ గారు యాక్ట్ చేసిన నవరాత్రి అనే మూవీలో ఏకంగా 9 రోల్స్ లో ఏఎన్ఆర్ గారు కనిపించారు. ఇలా 9 రోల్స్ లో యాక్ట్ చేసి ఆ టైంలో ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయే హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ట్రిపుల్ రోల్ చేయడంలో ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. కృష్ణ గారు తన కెరీర్ లో చేసిన ట్రిపుల్ రోల్ మూవీస్ చూసుకుంటే కుమార్ రాజా, పగబట్టిన సింహం, రక్త సంబంధం, బంగారు కాపురం, బొప్పిలి దొర, డాక్టర్, సినీ యాక్టర్, సిరిపురం మొనగాడు అనే మూవీస్ లో ట్రిపుల్ రోల్స్ చేశారు. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయే హీరో శోభన్ బాబు. శోభన్ బాబు గారు ఫ్యామిలీ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్ మూవీస్ కి పెట్టింది పేరు. శోభన్ బాబు గారు కూడా ఒక ట్రిపుల్ రోల్ మూవీ చేశారు. ఆ మూవీయే ముగ్గురు మొనగాళ్ళు. ముగ్గురు మొనగాళ్ళు అంటే మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ అనుకున్నారేమో, ఇది శోభన్ బాబు గారి ముగ్గురు మొనగాళ్ళు. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మాండ్రముగో అనే మూవీకి ఈ ముగ్గురు మొనగాళ్ళ మూవీ రీమేక్. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయే హీరో మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమాలో ట్రిపుల్ రోల్ చేశారు. ఆ మూవీ ఏంటో కూడా మీకు తెలిసే ఉంటుంది. ఆ మూవీ కె రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన ముగ్గురు మొనగాళ్ళ మూవీ. ఇందులో చిరంజీవి గారు పోలీస్ ఆఫీసర్ గా, లారీ డ్రైవర్ గా, క్లాసికల్ డాన్సర్ గా కనిపించి ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయే హీరో జూనియర్ ఎన్టీఆర్. బాబీ డైరెక్ట్ చేసిన జైల్ అవకాశం అనే మూవీలో జూనియర్ ఎన్టీఆర్ బ్యాంక్ ఎంప్లాయ్ గా, ఎక్స్పర్ట్ మగ్గర్ గా, ఇంకా విలన్ గా కనిపించారు. ఇందులో విలన్ రోల్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుర్తుండిపోతుంది. నాదొక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ రీచ్ ఉండడం లేదు. మీరు చేసే లైక్స్ ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మరింత మోటివేషన్ గా ఉంటుంది. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయే హీరో నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ 2012లో రిలీజ్ అయిన అధినాయకుడు అనే మూవీలో ట్రిపుల్ రోల్ లో కనిపించారు. బట్ ఈ మూవీ అంత సక్సెస్ అవ్వలేదు. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయే హీరో నందమూరి కళ్యాణ్ రామ్. నందమూరి ఫ్యామిలీలో సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ తర్వాత ట్రిపుల్ రోల్ చేసిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే మూవీలో ట్రిపుల్ రోల్ చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.